Hi everyone. So welcome to my channel, which is Rational Thoughts. సో రీసెంట్గా ముచ్చుమర్రిలో కేసు ఒక చైల్డ్ రేప్ మైనారిటీ రేప్ జరిగింది. అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కూడా చిన్నపిల్లలు. ఈ విషయంలో చాలా రోజుల నుంచి న్యూస్ చూస్తున్నాను. ఇది నాది యాక్చువల్గా నంద్యాల జిల్లానే. సో అందరూ చాలా మాట్లాడుతున్నారు. కారణాలేంటి, వగైరా వగైరా, పోలీస్ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు, ప్రభుత్వాల గురించి మాట్లాడుతున్నారు, రాజకీయ పరంగా మాట్లాడుతున్నారు, కాస్ట్ బేస్డ్ అలిగేషన్స్ చేస్తున్నారు. సో ఇవన్నీ పక్కన పెడితే నా బేస్డ్ ఆన్ మై థాట్ ప్రాసెస్ అండ్ రేషనాలిటీ, సో విచ్ ఈజ్ మనము ఆలోచిస్తే చైల్డ్ డెవలప్మెంట్, వాళ్ళ అభివృద్ధి, చిన్నప్పటి నుంచి మెదడు యొక్క పరిపక్వత, వాళ్ళ మెదడు అభివృద్ధి గురించి ఇందులో ఎలాంటి ప్రభావం చూపిస్తుందని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవాలి. ఎందుకంటే యాజ్ ఎ పేరెంట్ ఐ హ్యావ్ 2 kids. ఓకే, సో ఈ జనరేషన్లో, జెన్జీస్ జనరేషన్లో కరెంట్లీ పిల్లల మెదడు మీద సోషల్ మీడియా ప్రభావం కానీ, మొబైల్ ఫోన్ ప్రభావం అని చాలా ఎక్కువ ఉంది. అలా చేస్తున్నారు ఎందుకంటే చైల్డ్ ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు మేబీ 5 years to 10 years, అబౌట్ 10 years వచ్చేసరికి వాళ్ళకి టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేస్తుంది. మొబైల్ పిల్లలకి తల్లిదండ్రులు కొనిచ్చేస్తున్నారు. అది నెంబర్ 1 పాయింట్. వచ్చిన తర్వాత వాళ్ళు ఎటువంటి కాంటెంట్ చూస్తున్నారని చెప్పేసి ఎవరు మేనేజ్ చేయరు, మానిటర్ చేయరు. మానిటర్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ఫోన్ ఇచ్చేస్తారు, వాడు మొబైల్ గేమ్స్ ఆడుకుంటాడా లేదా ఫోన్ చూస్తున్నాడా లేదా ఏం చేస్తున్నాడని చెప్పేసి ఎవరు మానిటర్ చేసేవాళ్ళు లేరు. బేసికలీ ఈ కేసులో విలేజ్ ఏరియాస్లో, నాట్ టు బి మెన్షన్ ఏ ఏరియా అయినా కూడా, విలేజ్లో ఇచ్చినప్పుడు వాళ్ళు ఆ కంటెంట్ యొక్క ప్రభావము పిల్లల వ్యక్తిత్వం మీద, వాళ్ళ అప్బ్రింగింగ్ మీద ఎలా ఉంటుందని అయితే మనం ఇక్కడ ఖచ్చితంగా డిస్కస్ చేసుకోవాలి. లెట్సే ఇప్పుడు మనకి పిల్లల దశలో వాళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, వాళ్ళ క్యారెక్టర్ పర్సెప్షన్ ఎలా ఉంటుంది, వాళ్ళు చూసే విషయాల్ని వాళ్ళు ఎలా పర్సెప్టివ్ చేసుకుంటారనేది మనం యాజ్ ఎ పేరెంట్ వీ నీడ్ టు ఫోకస్ అనమాట. సో ఒకడు అన్నెసరీ కాంటెంట్ చూడడం వల్ల వాళ్ళు ఏదో చేద్దాము ఏదని చెప్పేసి అలా చేయడం అయ్యుండొచ్చు. వీ డోంట్ నో ఆల్ ద డీటెయిల్స్, బట్ అవర్ ఫోకస్ ఈజ్ మెయిన్లీ ఆన్ ద రోల్ ఆఫ్ పేరెంట్స్ ద చైల్డ్ బ్రెయిన్ డెవలప్మెంట్. సో ఆ దశలో చిన్నపిల్లల బ్రెయిన్ ఎలా ఉందంటే ఏదైనా చూసి దాన్ని చేయాలి. ఇట్ విల్ బి వెరీ క్యూరియస్ టు డూ న్యూ థింగ్స్. ఏదైనా కూడా చేయాలి, అడాప్ట్ చేసుకోవాలి, నేర్చుకోవాలన్న దశలో ఉంటుంది. వాళ్ళు ఏదైనా చూస్తే చేసేద్దామన్న ఆలోచనలో ఉంటారు. సో దీనికి రూట్ కాజ్ చూసుకుంటే పిల్లలకి ఫోన్ ఇచ్చినా వాళ్ళు ఎటువంటి కాంటెంట్ చూస్తున్నారు, ఒంటరిగా ఉన్నారు, వెదర్ దే ఆర్ ప్లేయింగ్ గేమ్స్ ఆడుతున్నారా, అన్వాంటెడ్ ఫోన్ కానీ ఏమైనా చూస్తున్నారా, చూస్తే వాళ్ళని ఎలా మానిటర్ చేసుకోవాలి, వాళ్ళని ఎలా మానిటర్ చేసుకొని వాళ్ళని ఎలా రైట్ డైరెక్షన్లో మనం పెట్టుకోవాలి అనేది ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ అర్జెన్సీ యాక్చువల్లీ. ఇది చాలా ఆల్ ఓవర్ కంట్రీ, ఆల్ ఓవర్ ద ఏపీ ఈ మైనర్ అప్బ్రింగింగ్లో ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంది. రోల్ ఆఫ్ పేరెంట్స్ తగ్గిపోయింది. ఓన్లీ మొబైల్, సోషల్ మీడియా, పిల్లలు వెళ్తారు, స్కూల్కి వెళ్తారు. స్కూల్లో కూడా ఎటువంటి ఎన్విరాన్మెంట్ ఉంటుందో అందరికీ తెలిసిందే. కాకపోతే వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఇన్స్టాగ్రామ్, ఇప్పటికీ 10th class వాళ్ళకు కూడా ఇన్స్టాగ్రామ్స్ అకౌంట్స్ ఉన్నాయి. మేము చదివే రోజుల్లో నాకు మేము 2015లో బీటెక్ అయిపోతే 2015 వచ్చే వరకు మాకు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అకౌంట్స్ ఉన్నాయి. కానీ వీఆర్ నాట్ ఫాండ్ ఆఫ్ ఇట్. అంటే మేము ఎక్కువ యూజ్ చేసే వాళ్ళం కాదు. వీ హ్యాడ్ అకౌంట్ బట్ వీఆర్ నాట్ ఫాండ్ ఆఫ్ ఇట్. బట్ ఇప్పుడు ఎలా ఉందంటే ఇన్స్టాగ్రామ్ ఈజ్ టూల్ ఫర్ సెల్లింగ్ లస్ట్. ఓకే, నోట్ దిస్ పాయింట్. ఎవ్రీ వీడియో, ఐ మీన్ దే ఆర్ ఎలా చెప్పాలంటే ఇన్స్టాగ్రామ్లో ఏదో తెలియని ఊహల్లో వాళ్ళు తేలుతూ ఉంటారు. ఏదో పెట్టుకుంటారు, ఏదో ఫిల్టర్ యాడ్ చేస్తారు, తెలియని విషయాలని వాళ్ళు కొత్తగా చూపించడానికి ట్రై చేస్తారు. అది మేబీ అప్ టు సమ్ పాయింట్ ఇట్స్ ఓకే. బట్ వెన్ యూ గో టు ద అదర్ అకౌంట్స్, దే లిటరలీ సెల్లింగ్ లస్ట్. సో వైల్ వాచింగ్ దట్ ఆల్సో ద లిటిల్ బ్రెయిన్స్ ఆర్ గెటింగ్ అఫెక్టెడ్. చాలా చిన్నపిల్లల బ్రెయిన్ దానికి చాలా ప్రభావితం అయిపోతుంది అనమాట ఈ విషయంలో మాత్రం.
అదొకటి. ఈ ఫేస్‌బుక్ ఒకటి. యాక్చువల్‌గా ద ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఇవన్నీ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్‌కి ఎక్కువ యూజ్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్. కానీ మనకెట్లా అంటే మనల్ని మనం మార్కెటింగ్ చేసుకునే స్థితిలోకి అయిపోయిందనమాట. అన్‌వాంటెడ్ కంటెంట్ చేయడము, సెమీ పోర్న్ కంటెంట్ చేయడం ఇలాంటివి అయిపోతుంది. యూట్యూబ్‌లో కూడా ఇవే అయిపోతుంది. కాకపోతే ఈ ఈ సెమీ పోర్న్ కాంటెంట్ ఫ్రమ్ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్ వాటి యొక్క అవైలబిలిటీ ఈజీగా అవైలబిలిటీలో ఉంటుంది. ఇంకోటొచ్చేసి పోర్న్. వాడికి మొబైల్ చేతిలో ఉందంటే వాడు ఏదైనా సెట్ చేస్తాడు. ఓకే. మనం మానిటర్ చేయట్లేదు కదా! పేరెంట్స్ మానిటర్ చేయట్లేదు. మొబైల్ డివైసెస్‌లో ఉన్న సెక్యూరిటీస్ ఆ ప్రాసెస్ సెక్యూరిటీస్ కూడా మనం మానిటర్ చేయట్లేదు. వాడు ఏం చేస్తున్నాడో, ఏ కాంటెంట్ చూస్తున్నాడో ఎవరికీ తెలీదు. సో, దెర్ ఈజ్ టు అడ్రెస్ దిస్ ఇష్యూ. వీటిని అడ్రెస్ చేయాలంటే ఖచ్చితంగా చైల్డ్ డెవలప్‌మెంట్ ఆన్ ద బ్రెయిన్. వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు పర్సీవ్ చేసుకునే విషయాల మీద తల్లిదండ్రులు ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. తల్లిదండ్రులు ఫోకస్ చేయకపోతే ఇటువంటివి పునరావృతమవుతాయి. ఎందుకంటే బేసిక్‌గా మన ఇండియాలో ఉన్న పాపులేషన్ ఉంది కాబట్టి పెక్యులియర్ కేసెస్ అన్నీ మన దేశంలోనే వస్తాయి పక్కా. అది మీరు ఎలా మాట్లాడుకున్నా తెలీదు గానీ డిఫరెంట్ కేసెస్ ఎందుకంటే ప్రాబబిలిటీ ఎక్కువ. దేర్ ఆర్ 1.4 బిలియన్ పీపుల్ ఇన్ అవర్ కంట్రీ. సో, దేర్ ఈస్ హై రేంజ్ ఆఫ్ ప్రాబబిలిటీ టు గెట్ ఆల్ అన్‌వాంటెడ్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్‌స్టాన్సెస్. విచిత్రమైన పరిస్థితులు, విచిత్రమైన సందర్భాల్లో ఎదురయ్యే అవకాశం మన దేశంలో ఎక్కువ ఉంది. ఎందుకంటే జనాభా ఎక్కువ ఉంది కాబట్టి. అది ప్రాబబిలిటీ. సో, అదొకటి. మెయిన్ వచ్చేసి నేను చెప్పినట్టు చైల్డ్ బ్రెయిన్ డెవలప్‌మెంట్ చాలా ఉండాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచే ఫోన్స్ చూస్తారు. కార్టూన్స్ వరకు ఓకే. దట్ ఈజ్ పాజిటివ్ సైడ్ ఈజ్ అనలిటికల్ స్కిల్స్, క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ వచ్చేసి డెవలప్ అవుతాయి. ఎప్పుడు వాడు 5 to 6 years వచ్చేసి యూజబుల్ కాంటెంట్ చూసినప్పుడు ఏదో మ్యాథమెటిక్స్, ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. అవి వాడు చూడకుండా యూట్యూబ్‌లో షార్ట్స్, ఇన్‌స్టాగ్రామ్‌లో షార్ట్స్, ఫేస్‌బుక్‌లో షార్ట్స్ ఇవి చూసుకుంటూ పోతే వాడి బ్రెయిన్ అనేది పక్కదో పట్టిపోతుంది. దీన్ని మానిటర్ చేయాల్సిన బాధ్యత మాత్రం ఖచ్చితంగా పేరెంట్స్‌దే. ఈ చైల్డ్ అప్బ్రింగింగ్‌లో మన పేరెంట్స్ రోల్ అనేది సైడ్ ట్రాక్ అయిపోయింది. మొబైల్స్ వచ్చిన తర్వాత. సో, ఇది నేను చేయాలనుకుంటున్నాను. నేను చెప్పేది ఏంటంటే పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఈ కౌమార దశలో ఉన్నప్పుడు అంటే టీనేజ్ ఎంటర్ స్టేజ్‌లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలీదు. ఎందుకంటే అందరూ ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళే. కాకపోతే ఆ స్టేజ్‌లో ఉన్నప్పుడు పేరెంట్స్ యొక్క సపోర్టు, పేరెంట్స్ యొక్క మానిటరింగ్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎస్పెషల్లీ ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మనం ఖచ్చితంగా చేసుకోవాలి. ఇంతకుముందు ఎక్కడో జరిగేటివి ఎప్పుడో చూసేవాళ్ళం. ఇప్పుడు మాత్రం మన పక్కనే మన చుట్టుపక్కన జరుగుతున్నాయి సందర్భాలు. కాబట్టి యాస్ ఎ పేరెంట్స్‌గా మనం మాత్రము చిన్నపిల్లలు ఎటువంటి కాంటెంట్ చూస్తున్నారు, ఆ కాంటెంట్ యొక్క ప్రభావం చిన్నపిల్లల మెదడు మీద ఎలా ఉంది, వాళ్ళ క్యారెక్టర్ బిల్డింగ్ మీద ఎలా ఉందని చెప్పేసి మనం ఖచ్చితంగా మానిటర్ చేయాలి. వాళ్ళు ఒకవేళ అడిక్ట్ అయిపోయింటే మనము వాళ్ళకి సైకలాజికల్ థెరపీస్ ఇచ్చేసి మనము వాళ్ళని కంబ్యాక్ చేసుకోవాలి. అలా చేయాలి. ఇది వన్ ఆస్పెక్ట్. అది పక్కన పెడితే పొలిటికల్ అనేది ఐఎమ్ నాట్ దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఇక్కడొచ్చేసి చైల్డ్ బ్రెయిన్ డెవలప్‌మెంట్ మీద మాత్రమే ఇది మెయిన్ ఫోకస్. జరిగింది. తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు. ఆ నరకము అసలు ఆ బాధ వర్ణించలేం. కనీసం చివరి చూపు చూసుకునే అవకాశం కూడా ఆ అమ్మాయి తల్లిదండ్రులకు లేదు. అదొకటి. ఆ పిల్లలు చేశారు, అందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారు అంతా డీటెయిల్స్ వచ్చేసాయి. కానీ రూట్ కాజ్ మాత్రము చైల్డ్ బ్రెయిన్ డెవలప్‌మెంట్ ఇది మాత్రం చాలా ఉందండి. సోషల్ మీడియా సోషల్ మీడియా అండ్ ఆల్సో ఇంటర్నెట్ అవైలబిలిటీ వచ్చిన తర్వాత ఇటువంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి. ఇది మాత్రం నేను చెప్పగలను. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.